ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. నిర్గమాకాండం 7:3. దేవుడు మోషేను ఫరోతో మాట్లాడమని చెప్పాడు. అయితే అతడు ఇశ్రాయేలును పోనివ్వకుండా నేను ఫరో హృదయమును కఠినపరుస్తానని తెలియజేశాడు. ఆ సమయంలో దేవుడు తన చిత్తమును ఎదిరించే ఏ శక్తి కంటే ఆయన బలవంతుడని తెలియబడినట్లు ఐగుప్తు దేశంలో సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదనని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మానవాళి అంతటికీ రక్షణను దయచేశాడు. సాతాను ఇప్పటికీ ప్రతి ఒక్కరిని తన అధికారంలో ఉంచుకోవటానికి సర్వ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు విమోచన శక్తి సాతాను దుష్ట శక్తి కంటే ఎంతో బలమైనది. ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాణ్ణి కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రోమా 1:16. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.